రుద్రమ్మదేవి అనే నేను ప్రజల ధన మన ప్రాణాలను ముఖ్యంగా ఆడవారి కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటానని, ఎంత కష్టాన్నైనా భరిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేసిన నేను ఎంతో మందికి రుద్రదేవినిగా పరిచయం అయ్యాను. నా తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు, అందుకే నన్ను మీ అందరికీ రుద్రదేవినిగా పరిచయం చేశారు. నేను నా పాలన కోసం ఎంతో కష్టపడ్డాను. నా రాజ్యాన్ని గెలిపించాను. అప్పుడు మొదలైంది నేను రుద్రమ్మదేవి అని తెలుసుకున్నాక ఒప్పుకోలేదు. కొంతమంది సామంత రాజులు ఒప్పుకోలేదు. నాకు ఎంతో కోపం వచ్చింది. అప్పుడు అన్నాను, ఆడదాన్ని అయితేనే మీకోసం కష్టపడుతున్నాను కదా, నేను రాణి అని తెలిసినా కూడా నన్ను ఎందుకు నిలదీస్తున్నారు? నా సామంత రాజులు నన్ను ఎదిరించారు. నేను వాళ్ళని ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న పాలనలో ఒక గొడవ. అది నది గురించి. నేను సహించలేకపోయాను. నేను రాణి అని తెలిసి నాకు అప్పుడు అన్నాను, ఒక తల్లిపాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అయినప్పుడు ఒక నది నీరు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కామా? నేను రాణి అని నా రాటకి ఎన్నో రాజ్యాలు కలిశాయి, సుఖంగా జీవిస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, ఆడవారిని కష్టపడినివ్వండి, ముందుకు వెళ్ళనివ్వండి. జై హింద్, జై హింద్, జై హింద్.